అందరూ తహసీల్దారులు, ప్రజాప్రతినిధులు, ప్రియ మిత్రులు అందరికీ నమస్కారం. కళ్యాణ లక్ష్మి అదేవిధంగా షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి మీ పిల్లలందరికీ నా పక్షాన మా పార్టీ పక్షాన కూడా శుభాకాంక్షలు, అభినందన తెలియజేయండి. వారి వైవాహిక జీవితం సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. అక్కలు చెల్లెలు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే నేను ఇక్కడ హుజూర్ నగర్ లో కట్టిస్తున్న 2000 ఇళ్ల కాలనీ చూపిస్తున్నా. హుజూర్ నగర్ పట్టణంలో, మండలంలో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే ప్రక్రియ చేపడుతున్నాం. 100 కోట్ల పైచీలు పెట్టి ఈ కాలనీ కట్టడం జరుగుతుంది. నేను గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అప్పుడు కాంగ్రెస్ మంత్రిగా పని మొదలుపెట్టే కానీ గత 10 ఏళ్లుగా టిఆర్ఎస్ పార్టీ పనులను నిర్లక్ష్యం చేసింది. మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత మొదలుపెట్టినాము. మీరు హుజూర్ నగర్ పట్టణం మండలంలో ఈ 2160 ఇళ్లు ఇవ్వబడుతున్నాం. 3-4 నెలల్లో రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్లు కట్టబోతున్నాం. 22,000 కోట్ల వ్యయంతో. గతంలో అధికారంలో ప్రభుత్వంలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మాయమాటలు చెప్పి 10 ఏళ్ల పాటు కాలయాపన చేసి దిగిపోయిండ్రు. మీ అందరి సహకారంతో జనమాని చిత్తుగా ఓడించిండ్రు. మీకు ఇల్లు కట్టించే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం అనే విషయాన్ని మనం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే లక్ష్యంతో మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ గుట్టకాడ 2000 ఇండ్లు ఇస్తూ ఈ ప్లాట్లు కూడా ఈ భూసేకరణ నేనే చేసిన. లీగల్ గా ఉండే వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ ఇతరులకి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఈ పక్కన ఉన్న ల్యాండ్ మొత్తం ఒకసారి సర్వే చేయించారు. దాని ప్రకారం కూడా ముందుకు పోదని చెప్పి మనం చేస్తున్నా. అక్కలు చెల్లెలు మీరు గమనించాలి. ఈసారి నేను శాసనసభ అయిన తర్వాత హుజూర్ నగర్ నియోజకవర్గానికి కొత్త రోడ్డు తీసుకొచ్చినావు, కొత్త సబ్స్టేషన్ తీసుకొచ్చినావు, మన పిల్లలు చదువుకోవడానికి బండ్లు, కాలేజీలు మెరుగుపరిచినావు. మరి అన్ని విధాలుగా విద్య, వైద్య, విద్యుత్, ఇళ్ల విషయంలో మీ ఉత్తమంగా ఈ హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఆదర్శంగా తీర్చడానికి, మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడానికి నిరంతరంగా నిజాయితీగా కృషి చేస్తున్న విషయం కూడా మీకు నేను గుర్తు చేస్తూ ముగించుకుంటాను. జై హింద్.